బీజేపీ అధికారంగా దూరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ హ్యాట్రిక్ అంటే శిలా దీక్షిత్ ఉన్నప్పుడు 1998 నుంచి 2013 వరకు ఉన్నది. 2013 తర్వాత హంగ్ ఏర్పడింది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో వచ్చిన తర్వాత అప్రతిహతంగా 15 సంవత్సరాల పాటు ఏకదాటిగా పరిపాలించింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా బీజేపీ బలపడడానికి పనిచేసింది, అంటే పరోక్షంగా పనిచేసింది. అంటే అన్నా హజారే దీక్ష మొదలైనప్పుడు అందులో రామ్దేవ్ బాబా, కిరణ్ బేడి వీళ్ళందరూ ఆల్మోస్ట్ బీజేపీ బి టీమ్ మెంబర్స్. అయితే ఈ అన్నా హజారే నేతృత్వంలో లోక్పాల్ బిల్లు, జన్ లోక్పాల్ బిల్లు ఒక పార్లమెంట్ లో కనుక ప్రవేశపెడితే ఆ జన్ లోక్పాల్ బిల్ కనుక ఆమోదం పొందితే ఈ దేశంలో అవినీతే ఉండదు. ఇంకా ఈ దేశంలో మంచి సుపరిపాలన వచ్చేస్తుంది. ఈ బిల్లు లక్ష్యంగా అన్నా హజారే గారు దీక్ష చేశారు. అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దాన్ని ఆమోదించిన తర్వాత ఇంకా తర్వాత అన్నా హజారే గారు కనపడలేదు ఎక్కడ. అంటే కాంగ్రెస్ని వీకెండ్ చేయడానికి ఈ దీక్ష అంతా పనికొచ్చింది. అప్పుడు ప్రధానంగా ఈ అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో అడుగు పెట్టడం, తర్వాత ఇది ఆమ్ ఆద్మీ పార్టీగా రావడం, తర్వాత రామ్దేవ్ బాబా తన వ్యాపారిగా మారిపోయి తన వ్యాపార సామ్రాజ్యంలోకి ఆయన వెళ్ళిపోవడం, కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ చేయడం, ఇదంతా మనం చూసినాం. అయితే 15 ఏళ్ల తర్వాత ఒకసారి చూసుకున్నట్టయితే హర్యానాలో, అట్లానే పంజాబ్లో, గుజరాత్లో కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడానికి బ్రహ్మాండంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనికొచ్చింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును గండి కడుపుతూ, ఇండియా కూటమికి సంబంధించిన ఓటు బ్యాంకును గండి కడుతూ బీజేపీకి ఫీల్ అయ్యారు. ఆల్టర్నేటివ్ అనుకున్నారు. ఆల్టర్నేటివ్ అనుకొని కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా దాన్ని డెవలప్ చేసుకుంటూ, అంటే దానికి ఓటు బ్యాంక్ అటువైపుగా మళ్ళినట్టుగా మనం చూడాలి. ఎమర్జ్ అయింది. అయితే ప్రజలకు సంబంధించిన, అంటే దీనికి విజయాలు అపజయాలు ఈ పార్టీకి సంబంధించి మనం గమనించినట్టయితే కొంత, అంటే ప్రజలకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాలలో విద్య, వైద్యం, అట్లానే రవాణా సౌకర్యం, విద్యుత్తు, ఈ ప్రజలకు సంబంధించిన మౌలిక అంశాలను సమకూర్చకుండా బుద్ధిజీవులు ఎక్కువగా ఉన్నటువంటి ఢిల్లీ ప్రాంతంలో 15 ఏళ్ల పాటుగా అది అధికారం లేదు. అంటే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక అవసరాలు చేసింది. అయితే ఈ పార్టీకి సంబంధించిన ఇద్దరు ప్రధాన నేతలు, ఇటు అరవింద్ కేజ్రీవాల్, ఇటు సుశీల్ గారు, ఇద్దరిని జైళ్లలో పెట్టారు సిబిఐ, ఈడీ. అంతకుముందు ఐటీ రైడ్స్ జరిగినప్పుడు, మిగతా రైడ్స్ జరిగినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చాలా నవ్వుతూ బయట కూర్చునేవాళ్ళు. మీకు ఏం దొరుకుతాయి, మఫ్లర్లు దొరుకుతాయి, లేకపోతే ఇన్హేలర్లు దొరుకుతాయి, నా ఇంట్లో ఏం దొరుకుతాయి అనేటట్టుగా ఉండేది. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే ప్రధాన నేతలు ఇద్దరు జైలుకి వెళ్ళిపోయారు. అంటే మళ్ళీ ఈసారి గెలిస్తే మళ్ళీ వీళ్ళు జైలుకి వెళ్తారు కదా, వీళ్ళు ఏమైనా బయట ఉండి పాలన చేసే పరిస్థితి లేదు కదా అనేది ఒక ప్రచారం. ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇది ఒక సామాన్యుల పార్టీ అన్నట్టుగా డెఫినెట్గా ఆ పార్టీ ఆవిర్భావం ఏదైతే ఉందో 2014 ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా అది ఆటో డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్కు టికెట్ ఇచ్చి గెలిపించింది. ఒక హాస్పిటల్ కాంపౌండర్ని, అతి సామాన్యుల్ని అసెంబ్లీకి పంపడంలో అది కీలక పాత్ర పోషించింది. అట్లానే ప్రజలకు మంచినీళ్ళు అందించడంలో, విద్యుత్ అందించడంలో, నాణ్యమైనటువంటి కార్పొరేట్కు ధీటుగా కళాశాలల్ని నడపడంలో, అట్లానే స్కూల్స్ని ఏర్పాటు చేయడంలో ఆ మేరకు అది విజయం సాధించింది. అయితే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏం చేస్తాం ప్రజలకి, ఈసారి ఓట్లు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అంశాల్లో, అట్లానే సీఎం క్యాంప్ ఆఫీస్, శిశుమహల్, దానిలో కాగ్ని వేదిక అంత ఖర్చు ఎందుకు పెట్టారు అన్నట్టుగా తప్పుపట్టి, డెఫినెట్గా ఒక సింప్లిసిటీ నుంచి ఎక్కడో కేజ్రీవాల్ పక్కకి వెళ్ళిపోయారు అనేటువంటిది కొంత ప్రచారం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మనం ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో ఈ డాటా పర్సెంటేజ్ను మనం కనుక చూస్తే 46% బీజేపీకి వస్తే 43% ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్కు 6% ఓట్లు వచ్చినాయి. అయితే ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బయటికి వెళ్ళడం, అంటే ఈ 6% ఓట్లు కనుక యాడ్ అయి ఉండింటే 3% ప్లస్లో ఉండేది. ఈయన అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయింది కూడా శిలా దీక్షిత్ వాళ్ళ అబ్బాయి మీద అదే 5,660 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే ఆ ఓట్లే అక్కడ పనికొచ్చినాయి, అంటే బీజేపీ అభ్యర్థి గెలవడానికి పనికొచ్చినాయి. అంటే టైట్ ఫైట్లో సంకీర్ణం అంటే అలయన్స్ అనేది బాగా పనిచేస్తుంది. ప్రతిఘాతంగా గతంలో 67 స్థానాలు గెలిచినట్టుగా వారు వన్ సైడ్ గా ఉన్నప్పుడు అది పనిచేయదు. కానీ డెఫినెట్ గా ఇట్లాంటి టైట్ ఫైట్లలో
తక్కువ మార్జిన్లో ఓడిపోయే చోట 10-20 స్థానాల్లో ఇది పనికొచ్చేది. అంటే ఇప్పుడు ఆప్ ఓటమికి కాంగ్రెస్ కూడా ఒక కారణమా? కాంగ్రెస్ కారణమా కాదు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడం, అట్లానే కాంగ్రెస్ పార్టీ కూడా కాంప్రమైజ్ అయ్యి తక్కువ స్థానాల్లో సరిపెట్టుకొని కనుక పోటీ చేసి ఉండింటే తమకు వైరిపక్షమైనటువంటి బీజేపీ అక్కడ అధికారంలో రాకుండా. ఈ ఎలక్షన్స్ లో బీజేపీని వైరిగా చూడలేదు కాంగ్రెస్ పార్టీ. డైరెక్ట్ గా కేజ్రీవాల్ పైన విమర్శలు చేశారు రాహుల్. మీరు అంటున్నది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏ రకంగానైనా ఆమ్ ఆద్మీ పార్టీ కనుక బలహీన పడిపోతే ఉత్తరాదిన హర్యానా, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ 3 చోట్ల మళ్ళీ తిరిగి కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన ఓటు బ్యాంకును, మన షేర్ను తీసుకొని తను అక్కడ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ పోవడమే మనకు లాభం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిలో ప్రియాంక గానీ, రాహుల్ గాంధీ కానీ, లేకపోతే వాళ్ళు స్థానాలని తగ్గించుకొని ఒక 5-6 స్థానాలకే పరిమితమై పోటీ చేసి ఉండింటే అలయన్స్ ఉండుండేదేమో. అయితే ఈ మొత్తానికైతే ఇప్పుడు ప్రధానమైన నష్టం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీకి. ఏమీ లేని కాంగ్రెస్ పార్టీకి అది అక్కడ ఒక 2 ఎమ్మెల్యే సీటు గెలిచినా గెలవకపోయినా దాని రోజు రోజుకి క్షీణించిపోతున్నట్టు కనిపించట్లేదా కాంగ్రెస్ పార్టీ? లేదండి, కాంగ్రెస్ పార్టీ దేశంలో బలపడ్డట్టుగానే చూడాలి మనం. గత ఎన్నికలకి ఇప్పుడు చూస్తే బీజేపీ ఇప్పుడు సంకీర్ణంలో ఉంది, పూర్తి మెజారిటీలో లేదు. నితీష్, నారా చంద్రబాబు నాయుడు మద్దతుతోటి ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. ప్రతిపక్ష హోదా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అట్లానే కేరళ, తెలంగాణ, కర్ణాటక 3 ప్రధాన రాష్ట్రాలలో కూడా అధికారంలోకి వచ్చింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ మెరుగైంది, ఓవరాల్ గా మెరుగైంది. ఢిల్లీ లాంటి సిటీస్ లో, ఢిల్లీలో అసలు లేరండి వాళ్ళు, 15 ఏళ్ళుగా లేరు. ఇంకా క్షీణించిపోలేదా? ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు కదా. లాస్ట్ టైం పర్సెంటేజ్ పెరిగింది. మరి 1-2% కూడా సాటిస్ఫై అయిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 7% ఇప్పుడు. అంటే 6-7% కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరింగ్ చేసింది లాస్ట్ టైం. అంటే గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడ్డది. రాహుల్ ప్రియాంక క్యాంపెయిన్ లాభించినట్టుగానే చూడొచ్చు. అంటే నిజానికి ఇది నంబర్ గేమే అయినప్పటికీ రాజకీయాలు, కానీ ఏ మేరకు ప్రభావం అంటే గెలుపోటముల్లో మన పాత్ర ఎంత అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీని ఇంటికి పంపించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు సక్సెస్ అయినట్టే. అంటే అటు పంజాబ్ లో, హర్యానాలో, ఢిల్లీలో, గుజరాత్ లో 4 రాష్ట్రాలలో తన ఓటు బ్యాంకు గండి కొడుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఏదైతే ప్రధాన ప్లేస్ ఉందో అక్కడ గండిపడ్డట్టుగానే మనం భావించాలి. రైట్. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు శ్యాముల్ కార్తిక్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్ రూమ్. అలాగే శ్రీనివాస్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? నిన్న చాలా ధీమా వ్యక్తం చేశారు, రాము గారు వచ్చారు ఆ పార్టీ నుంచి, ఖచ్చితంగా మేమే విన్ అవుతున్నాం, కేకే సర్వే ఖచ్చితంగా పక్కా వర్కౌట్ అవుతుంది అని మాట్లాడారు. సో ఏంటి మీ పార్టీ నేతలు ఏమంటున్నారు, ఎలా ఉంది? ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్, ప్యానల్లో ఉన్న సభ్యులకు మరియు మీకు 24/7కి, అలాగే భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు చెప్తూ, రాజకీయాలలో గెలుపోటములు కామన్ ఉంటాయి, ఎవరి ధీమాలు వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా మేమే వస్తామని మా ధీమా ఉంది, వాళ్ళు వస్తారని వాళ్ళు ఉంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్న చెప్పారు మేము కీలకంగా ఉండబోతున్నామని. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటివి మరి ఎట్లా చెప్పారో తెలియదు, కానీ ఢిల్లీ ప్రజలను మాత్రం కన్ఫ్యూజ్ చేసేసారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు చెప్తారు, మామూలుగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తుంటారు, కానీ లోకల్లో ఉండేటటువంటి ఈ సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారం చేసింది ఆప్ని ఓడగొట్టి బీజేపీ వస్తుంది అదే అని. మేము ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఇండియా కూటమిలో భాగంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఒకరు ముఖ్యంగా ఓడిపోవడానికి కారణం ఎల్జీ, లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని చేయకుండా అనేకమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఢిల్లీ ప్రజలను ఒక కన్ఫ్యూజన్లో పడేసారు. ఎప్పుడు వీళ్ళు ఇదే కొట్లాట ఉంటుందా, బీజేపీ ప్రభుత్వం నన్ను పనిచేయనియదా, చూద్దాం వీళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ఢిల్లీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళకు
చేతిలో ఉన్నా కానీ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంది. తర్వాత ఈ భూ పరిపాలనకు సంబంధించిన వాళ్ళ చేతిలో ఉంది. ఢిల్లీలో ఉండేటటువంటి ఈ ప్రజలను ఒక నీతివంతమైనటువంటి పాలన చేస్తా అని రాజకీయాల్లోకి వచ్చినటువంటి కేజ్రీవాల్కు ఎలాంటి మచ్చ అంటిస్తే ఆయనను ఆ మాట నమ్మారు కాబట్టి మీకు 3 సార్లు అధికారం ఇచ్చారు అదే ప్రజలు. కానీ మీరేం చేశారు? అన్ని చేసినాం కానీ ఉచిత విద్య, వైద్యం, వరల్డ్ క్లాస్ విద్య అందిస్తుంది ఢిల్లీలో కేంద్ర మన ఆమ్ ఓకే, ఆద్మీ అది పార్టీ అంత చాలా మంది ఒప్పుకుంటారు. 40% బడ్జెట్ లో మీరు విద్యకి వైద్యానికి